నేడు జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ పథకం కింద వరుసగా 4వ ఏడాది 3,95,000 మంది చిరు వ్యాపారులకు 417 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. దీంతో పాటు రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లించిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13 కోట్లు 64 లక్షల వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇవాళ అందిస్తున్న వడ్డీ రియంబర్స్మెంట్ 13,64,000 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15,87,000 లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ 88 కోట్ల 33 లక్షలుగా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 16,73,576 మంది లబ్ధిదారులకు 3,373 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేసే సంఘాలు దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే మున్సిపల్ కార్మికులు యథావిధిగా తమ విధులకు హాజరయ్యారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించనున్నారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయన్నారు. ఇక 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మెకాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు ఆయన. కార్మికులపై కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం 1,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా మంత్రి చెప్పారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించారు. ఉదయం 6 గంటల నుంచి విధుల్లోకి హాజరయ్యారు. ఎక్కడికక్కడ చెత్తను తొలగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తగ్గించాలని అన్ని పార్టీలు కోరాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీలో బోగస్ ఓటర్ల ఏరివేతకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంటికి తిరిగి ఓటర్లను నిర్ధారించామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని, 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబేనని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కాకినాడ జిల్లా తునిలోని తలుపులమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 14 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మంత్రి దాడిశెట్టి రాజా. ఈ అభివృద్ధి అంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సర కాలంలోనే జరిగిందన్నారు ఆయన. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా దుర్గగుడి అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించేలా సీఎం జగన్ సాకారం చేస్తున్న కలలు ప్రశంసనీయమన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ వాకాలపూడి బీచ్ రోడ్లో 90 లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ఎంపీ వంగా గీతతో కలిసి ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని కొనియాడారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్. తాళరేవు మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పొన్నాడు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీలో చేరారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ, తెలంగాణ శకటాలు ఎంపికయ్యాయి. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో ఏపీ శకటం ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూములతో విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఏపీ శకటం ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులను తయారు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో శకటం ఏర్పాటు కానుంది. వికసిత్ భారత్ థీమ్లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది ఏపీ శకటం. టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి రాజీనామాలను
గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లు రాజ్భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2021 మే 21న టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న జనార్దన్ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాజీనామా చేశారు. నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి సైతం గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారన్నది వాస్తవం కాదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. తక్కువ టైంలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కావాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డేటా ఎంట్రీ చేస్తున్నామని అన్నారు రొనాల్డ్ రోస్. ప్రతి దరఖాస్తు ప్రభుత్వ అధికారుల ఆధీనంలోనే ఉంటాయన్నారు. తెలంగాణలో వాహనదారులకు పోలీస్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టుగా పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 113 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,07,00,000 పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. ధనుర్మాసం సందర్భంగా కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ గిరి ప్రదక్షిణలో దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్తో పాటు సుమారు 650 మంది హరిదాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కారం చిత్రానికి టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని థియేటర్లలో టికెట్పై 50 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. సత్తకపల్లి శివారులో ఊసుకేగుట్ట అటవీ ప్రాంతం సమీపంలో చిరుతపులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పాన్ డబ్బాల్లో కిరాణా షాపులలో గంజాయి చాక్లెట్లు దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించి ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెడుతున్న భారత్ వైపు యావత్ ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ భారత్ ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావద్దని ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం బీజేపీ పొలిటికల్ ప్రాజెక్టుగా ఉందని ఆరోపించింది. ఎన్నికల లబ్ధి కోసం అసంపూర్తిగా గుడిని ప్రారంభిస్తున్నారంటూ విమర్శించారు. అయోధ్య పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలైన శివసేన పార్టీ షిండే ఆయన వర్గీయులదేనని మహారాష్ట్ర స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏకనాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు ఆయన.